తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం రద్దీ సోమవారం కూడా కొనసాగుతోంది. శనివారం 90,000 మంది, ఆదివారం 91,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ తిరుమలకు భక్తులు అదే సంఖ్యలో వస్తుండటంతో వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలకు ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనంత మంది భక్తులు తరలి వస్తున్నారు. అలిపిరి నుంచే భక్తుల రద్దీ కనబడుతోంది. సోమవారం సాయంత్రం వరకు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్లున్న ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని టీటీడీ 22వ తేదీన అంటే ఈ బుధవారం పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆనివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీ మలయప్ప స్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు.